బంగాళాదుంప సాగుకు పెట్టింది పేరు ఉత్తర భారతదేశం. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఒక్క శీతాకాలంలో మాత్రమే ఈ పంటను సాగు చేసే వీలుంది. అది కూడా చిత్తూరు, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాలకే ఈ పంట సాగు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో బంగాళాదుంపను సాగు చేసిన దాఖలాలు లేవు. అయితే శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ బంగాళాదుంపను ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను నమోదు చేశారు. ఎకరాకు 8 టన్నులకు పైగా దిగుబడి సాధించి ఔరా అనిపిస్తున్నారు. ఈ పంటను చూసేందుకు తోటి రైతులు పొలం వద్దకు క్యూ కడుతున్నారు. బంగాళాదుంప సాగులో ఈ మహిళా రైతు విజయగాథను మీకు పరిచయం చేస్తుంది 10 టీవీ మట్టి మనిషి. కొత్త పంటలు, సరికొత్త సాగు విధానాలు వ్యవసాయ ఉన్నతికి నిదర్శనం. సాంప్రదాయ పంటలు, మూస సాగు విధానాలతో ఏటికి ఎదురీదుతున్న రైతు ఇప్పుడు తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు. ఆర్థిక ఉన్నతికి తోడ్పడే కొత్త పంటల వైపు దృష్టి సారిస్తున్నాడు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ బంగాళదుంపను పండిస్తున్న ఈ క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఇప్పటివరకు ఈ పంటకు స్థానం లేదు. తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మాత్రమే కొద్ది విస్తీర్ణంలో బంగాళదుంపను సాగు చేస్తారు. అది కూడా శీతాకాలంలో మాత్రమే. కోస్తా జిల్లాల్లో గాలిలో తేమ, వర్షపాతం అధికంగా ఉండటం వల్ల ఈ పంటను సాగు చేసే సాహసం ఎవరూ చేయలేదు. అయితే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో కృష్ణా జిల్లా వేదికగా ప్రయోగాత్మకంగా ఈ పంటను పండించి సత్ఫలితాలు నమోదు చేశారు మహిళా రైతు అన్నె పద్మావతి. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో తనకున్న 4 ఎకరాల ఎర్ర ఇసుక నేలలో గత నవంబర్ 22న బంగాళదుంపను నాటారు. సాగుకు కొత్త, పైగా అనుభవం లేదు. అయినా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల 90 నుండి 100 రోజుల్లో చేతికొచ్చే ఈ పంటను సాగుకు ఎంచుకున్నారు. తోటి రైతులు పంట రాదని భయపెట్టినా కష్టనష్టాలకు భయపడకుండా ముందడుగు వేశారు. ఇప్పుడు దుంప దిగుబడిని చూసి తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. పంటను తవ్వగా ఒక్కో మొక్కకు 4 నుంచి 6 దుంపలొచ్చాయి. ఎకరాకు కనీసం 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పద్మావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 4 ఎకరాల పొలం ఉండగా దానిలో షార్ట్ టర్మ్ పంటలు వేద్దామని చెప్పని అనుకున్నప్పుడు బంగాళదుంప వేసుకుంటే అవుద్దని చెప్పి నేలను చూసి చెప్పినప్పుడు మేము బంగాళదుంప వేయడం అయింది. మీరట్ యూనివర్సిటీ నుంచి వైఎస్ఆర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు రికమెండ్ చేయడం వల్ల తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ సీడ్ తీసినప్పుడు కూడా ఎంతో మంచిగా వచ్చింది. మొట్టమొదటిగా ఇక్కడ మేము పంట వేయాలనుకున్నప్పుడు అందరూ ఇక్కడ ఊదొస్తుంది, కోతులు ఎక్కువగా ఉంటాయి, మరి ఇక్కడ దుంప అనేది వస్తుందా అసలు మేము ఎప్పుడు వినలేదు అని చెప్పి అన్నారు. అసలు మొట్టమొదటిగా నేను వ్యవసాయ రంగంలోకి వచ్చే సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరంలోనే ఛాలెంజ్ నేను తీసుకున్నాను అనమాట. నిరుత్సాహపరిచినప్పటికీ దాన్ని నేను లక్ష్య పెట్టకుండా ఏమైనా సరే ఇందులో మంచైనా చెడైనా నేను చూడాలి. ఈ పంట అనేది ఈ కృష్ణా జిల్లాలో ఎలా వస్తుందో దీన్ని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నా ద్వారానే జరగాలని చెప్పని మొట్టమొదటిగా ఈ యొక్క భూమి మీద బంగాళదుంపని కల్టివేట్ చేయడానికి వచ్చినట్టు ఇంతమంది ఈరోజు బంగాళదుంప వల్లే ఇక్కడికి రావడం జరిగిందనమాట. బంగాళదుంప లేదా ఆలుగడ్డ సాగుకు పగటి ఉష్ణోగ్రత 25 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి ఉష్ణోగ్రత 15 నుండి 17 డిగ్రీల మధ్య ఉండాలి. గాలిలో తేమ అధికంగా ఉంటే చీడపీడలు సోకుతాయి. అందువల్ల కోస్తా ప్రాంతాల్లో దీని సాగువైపు రైతులు దృష్టి సారించలేదు. కానీ వేడి ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునే రకాలను కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ సిమ్లా వారు అభివృద్ధి చేయడంతో వాటిని తెచ్చి దాదాపు 6 రకాలను సాగు చేశారు. వీటిలో 2006 సంవత్సరంలో విడుదలైన కుఫ్రీ సూర్య, 2018 సంవత్సరంలో విడుదలైన కుఫ్రీ లీమా రకాలు ముఖ్యమైనవి. దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి బిందు సేద్య పద్ధతిలో నీరు అందించారు. ప్రస్తుతం పంట పక్వదశలో ఉంది. ఒక్కో మొక్కకు 1/2 కిలో దుంపలు ఊరటం విశేషం. సీడు మేము మేరట్ నుంచి వచ్చినప్పుడు కొంత ఆగ్రా నుంచి తెచ్చాము. ఆ సీడ్ వచ్చినప్పుడు సంచుల్లో నుంచి తీసి కింద ఆరబోసేసి దానికి సాఫ్ కలిపేసేసి ఆరబెట్టేసేసాము. ముందు భూమికి ఎరువులు ఇచ్చామన్నమాట. అది ఆర్గానిక్ ఎరువులను తీసుకొచ్చేసాము. ఈ భూమి చాలా బీడుగా ఉంది, అలాంటి భూమిని క్లో వేసి 2 టైమ్స్ తర్వాత కల్టివేటింగ్ చేసి దుంపేసేటప్పుడు 24 అంగుళాలకి ఒక సాలు కాడికేసి
9 అంగుళాలకు ఒక దుంప వేసుకుంటూ దీనికి దుంప సీడ్ చేయడం అయింది. ఒక్క ఎకరానికి 750 కిలోల వరకు అయింది. కిలో 26 రూపాయలు పెట్టి మేము కొనడం అయింది. అంతకుముందు ఈ పొలం బాగా ఓదొస్తుందని ఇక్కడ వేసేటప్పుడు చాలామంది మమ్మల్ని చెప్పినప్పటికి కూడా మేము ధైర్యంగా నిలబడి గడ్డి మందులు సీడ్ వేయగానే గడ్డి మందు కొట్టేశాము. మరలా మొక్క వచ్చిన తర్వాత 20 రోజులకు మొక్క వచ్చింది. తర్వాత నుంచి 40వ రోజుకి దుంప రెడీ అయిపోయింది. ఈ పంటలో దుంప ఊరే దశలో సూర్యరశ్మి దుంపలపై పడకుండా జాగ్రత్త వహించాలి. దీనికోసం మట్టిని 2-3 సార్లు మడులపైకి ఎగదోయాల్సి ఉంటుంది. మహిళా రైతు పద్మావతి ఆకు ఎండు తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా రీడోమిల్, క్లోరోథాలోనిల్ వంటి మందులను మార్చి పిచికారీ చేశారు. ఎరువులను పూర్తిగా డ్రిప్ ద్వారా అందించారు. ముందుగా వేసేటప్పుడు ఆర్గానిక్తో వేసాము. వేసినటువంటి 15-20 రోజులకి 19 బలానికి ఇచ్చాము డ్రిప్పుల ద్వారా. దాని తర్వాత మరలా 15 రోజులకి 14 అలాగా మందులు ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట. దీనికి బలానికి అంతకన్నా మేమేం బలాలకి వాడలేదు. దీనికి మొట్టమొదటిసారిగా మేము వేయడం వల్ల భయపడి ఏ వైరస్ అయినా అటాక్ అవుద్దేమోనని కొన్ని పెస్టిసైడ్స్ వాడాం. కానీ దీనికి అంత పెస్టిసైడ్స్ కూడా వాడాల్సింది పై మందులంటూ ఏమీ లేదు. ఇది తేలిగ్గా 90 రోజుల్లో 70 రోజుల్లోనే పంట అయిపోతుంది. కానీ ఈ దుంప ఎక్కువ కాలం నిలవ ఉండేందుకు గాను 90 రోజులు ఉంచాల్సి వస్తుందని చెప్పని మేము ఉంచాము. ఈ పంట అయిపోయే వరకు కూడా గడ్డి రాలేదు. లాస్ట్లో ఎప్పుడైతే బంగాళదుంప చెట్టు ఎండిపోయిందో దుంప రెడీ అయిన తర్వాత అప్పుడే గడ్డి వచ్చిందనమాట. వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళదుంప 90 నుండి 100 రోజుల్లో చేతికొస్తుంది. దుంప తవ్వే 10 రోజుల ముందు నీరు కట్టడం నిలిపివేయాలి. 70 రోజుల్లోనే దుంప తయారైనప్పటికీ నాణ్యత కోసం భూమిలోనే ఉంచారు. బంగాళదుంప సాగు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాన్ని అందించిందని, తోటి రైతులకు తన ద్వారా కొత్త పంట పరిచయం అవడం ఎనలేని సంతృప్తి అందిస్తోందని పద్మావతి చెబుతున్నారు. ఈ యొక్క వ్యవసాయంలో కూడా ఖర్చు మందులకి ఒక 14,000 అయింది. ఎందుకంటే ఆర్గానిక్ ఎరువులే కానివ్వండి, ఇటు కెమికల్కి సంబంధించిందే కానివ్వండి, ఏదన్నా కానీ 14,000 అయింది. అది కాకోకుండా పైన ఇచ్చినటువంటి మందులు ఒక 7,000 వరకు అయింది. దీంట్లో అంతా కలుపుకుని 30 నుంచి 50,000 లోపు ఇదైంది. ఇప్పుడు ఎకరానికి 8 టన్నులు వస్తుందని చెప్పని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎకరానికి 8 టన్నులు అంటే కేజీ 10 నుంచి 15 వరకు వేసుకున్నా, 10 రూపాయలు వేసుకున్నా మినిమం ఛార్జెస్. దీనిలో మనము 8 టన్నులకి 80,000 తీసుకుంటాము. అందులో 40,000 ఖర్చులు పోయినా 40,000 మిగులుతాయి. షార్ట్ పీరియడ్లో 40,000 మిగలడం అనేది మనకెంతో ఆశావహమైంది. దుంపకి తెగుళ్ళు రావడం కానీ, లోపల ఏమైనా ఎలుకలు కొట్టడం కానీ, పందికొక్కులు రావడం కానీ, అడవి పందులు రావడం కానీ, కోతులు రావడం కానీ ఇలాంటిది ఏమీ జరగకోకుండా మంచి పద్ధతిలో మేము ఈ వ్యవసాయాన్ని సాగించాము. మహిళగా నిలబడి ఏ అనుభవం లేకుండా నిలబడినా నేనే విజయం సాధించానంటే దీనిలో ఎంతో అపార అనుభవం ఉన్న రైతులు ఎంతోమంది వేసి ఇంకా మంచి విజయాలు దీనిలో చూడొచ్చు అని చెప్పని నేను అనుకుంటున్నా. కృష్ణా జిల్లా రైతు పురుషోత్తమరావు బంగాళదుంప సాగులో పద్మావతికి తగిన సలహాలు, సూచనలిచ్చి ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈయన ఇండియన్ పొటాటో అసోసియేషన్లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. మున్ముందు ఈ పంట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో కూడా బంగాళదుంప సాగుకి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయని మనం ఈరోజు నిరూపించడం జరిగింది. ఈ యొక్క పంట ఇప్పుడు ఈరోజు తీయటం వల్ల ఇది నవంబర్ 20వ తారీఖు నాడు సోయింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 21వ తారీఖు. దగ్గర 90 రోజుల తర్వాత మేము ఈ పంటని తీయటం జరిగింది. పంట పెట్టడం అనేది ఒక నెల లేట్ అవటం వల్ల ఇప్పటివరకు ఉండాల్సి వచ్చింది. అదే కనుక మనం అక్టోబర్ 20లో కనుక సోయింగ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పంట మనకి జనవరి 20 నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో పంట చేతికి వచ్చేది. అప్పుడు కొద్దిగా మార్కెట్ ధర కూడా అధికంగా ఉండటం వల్ల మనకి కొద్దిగా ఆదాయం కూడా ఎక్కువ వచ్చేది అనమాట. నేను ఇండియన్ పొటాటో అసోసియేషన్లో శాశ్వత సభ్యుడిగా ఉండటం వల్ల మేము కూడా మంచి విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు కనుక కావాలంటే కనుక మేము మా యొక్క సంస్థ ద్వారా రేటు కూడా సబ్సిడీ ద్వారా ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మేము సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాలో కొన్ని గిరిజన ప్రాంతాల ఏరియాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ బాగా అనుకూలంగా ఉంది. దాంతోపాటుగా మనకి తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి ఐటీడీఏ రంపచోడవరం ఏరియాలో కూడా, మారేడుమిల్లి ఇటువంటి ప్రాంతాల్లో కూడా దిగుబడి బాగా వస్తుంది. 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు మనకి దిగుబడి వస్తుంది అనమాట. యావరేజ్ రేటు మనం బాగా 10 రూపాయలు అనుకున్నట్టయితే 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు
పంట మీద ఆదాయం వస్తుంది, ఖర్చులు పోను, నికరంగా 60 నుంచి 70 వేల రూపాయలు తీసుకోగలం అని ఒక నమ్మకం కూడా ఉండటం వల్ల ఈ దిశలో కూడా రైతులు ఆలోచించాల్సిందిగా సూచిస్తున్నాను. ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఈ పంటలో ప్రస్తుత ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. మరిన్ని క్షేత్రాల్లో ఈ పంటను పరిశీలించి రైతులను ప్రోత్సహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం పరాత్పరరావు చెబుతున్నారు. కేంద్రీయ బంగాళదుంప పరిశోధన స్థానం వారు రూపొందించిన 8 రకాల బంగాళదుంప విత్తనాలను తీసుకొచ్చి ఈ క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా సాగు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము మన రాష్ట్రంలో బంగాళదుంప సాగుని ప్రోత్సహించడం. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చినవి. మరికొంతమంది రైతుల క్షేత్రాల్లో మరికొన్ని సంవత్సరాల పాటు పరీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తరువాత రైతులకు అనువైన రకములను విడుదల చేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నవి. ఈ పంటను చూసేందుకు వచ్చిన రైతులు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వల్పకాలంలో అందివచ్చే బంగాళదుంప సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అన్య పద్మావతి గారు ఈ సాహసోపేతంగా ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది గొప్ప విషయం అండి. మేము కూడా ఇది ఇప్పుడు దిగుబడి చూసామండి, ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ శాఖ నుంచి మాకు విత్తనం సప్లై చేస్తే ఇట్లా కొన్ని రాయితీలు కానీ ఇలా ప్రోత్సాహకాలు కానీ ఇస్తే, గైడ్లైన్స్ ఇస్తే మేము పండిస్తామండి. దీంట్లో ఏమాత్రం డోకా లేదు. ఇది అనేక రైతులకి ప్రోత్సాహకరంగా మరి లాభసాటి అయిన పంటగా కనపడుతుంది కాబట్టి వేయాలనే ఆలోచన మరి మాకు కూడా కలుగుతుంది. వ్యవసాయం నిత్య నూతనం, నిత్య అన్వేషణే శాస్త్రం. సేద్యంలో రైతు చేసే ప్రయోగాలే ప్రగతికి పునాదిగా నిలుస్తాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మహిళా రైతు పద్మావతి. సాంప్రదాయ సాగు విధానాలు విడనాడి బంగాళాదుంప సాగుతో మార్పుకు నాంది పలికిన కర్షక నారీమణి తోటి రైతులకు ఆదర్శనీయం.